అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం తరపున స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారంలో వేదార్థములు, వేద వైజ్ఞానిక విజ్ఞాన సర్వస్వ విశేషములు అన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వేదములో ఉండేటువంటి ప్రతి అక్షరము, ప్రతి మంత్రము, పదము, రుక్కు ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలు ఏ రకంగానైతే మనకు అందిస్తూ ఉన్నాయో ఈ వేదసారము ద్వారా మనం ప్రతి వారం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనూ పంచదశ కర్మలు, మనిషి యొక్క జీవితం మొత్తం కూడా ఈ వేదములపైనే ఆధారపడి ఉన్నది అనేటువంటి అక్షర సత్యమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, వేదములలో లేనటువంటి అంశము ఏది కూడా బయట మనకు కనపడదు. వేదములో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బయట మనకు కనపడుతున్నాయి. అందులో దానికి ప్రత్యేకమైనటువంటి సాక్షాత్కారం ఏమిటి అంటే మనకు కనిపించేటువంటి సూర్య చంద్రులే. సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు, చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు, సూర్యమండలం పైన ఏముంది, సూర్యమండలాన్ని వేదం ఏ రకంగా మనకు ధ్యానిస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనకు అనేక రకాలుగా ఈ వేదములలో చెప్పబడ్డాయి. ముందుగా ఋగ్వేదం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం. అగ్ని అనేటువంటి శబ్దంతో ప్రారంభమైంది. అదేవిధంగా సామవేదం కూడా అగ్న ఆయాహి వీతయే అని అగ్నిమంత్రము ద్వారానే ప్రారంభమవుతూ ఉంది. అంటే అగ్ని అనేటువంటి శబ్దము దేనికి ప్రతీక అయినటువంటిది అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, మనకు కంటికి కనపడాల్సింది, కంటి చూపు ఉండేటట్టుగా చూయించేది వెలుగు, జీవితంలో వెలుగు. దానిని మనం జ్యోతిస్వరూపము అని అంటున్నాం. దీనికి ప్రధానం ఏమవుతోంది అంటే అగ్నే ప్రధానం అవుతోంది. ఈ అగ్ని ద్వారానే మనిషి యొక్క జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. అగ్నితో ఏ విధంగా ఆధారపడి ఉన్నది అనే ప్రశ్న మనం వేసుకుంటే, రెండు చెట్ల యొక్క రాపిడితో ఏర్పడేటువంటి అగ్నిలో అనేకమైనటువంటి వృక్ష సంపదలతో వచ్చినటువంటి పదార్థాలను కాల్చి భోజనానికి వ్యవస్థలో ఏర్పాటు చేసినటువంటి లక్షణం మనకు వచ్చినది అని మనకి ఇప్పుడు ఉండేటువంటి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. మరి అగ్ని రాళ్ల ద్వారా పుట్టింది, రెండు రాళ్ల యొక్క రాపిడి ద్వారా పుట్టింది అని శాస్త్రవేత్తలు మనకు చెబుతూ ఉన్నారు. కానీ వేదం ఏ రకంగా చెబుతోంది అంటే అగ్ని అనేటువంటిది రెండు కొమ్మల యొక్క రాపిడి ద్వారా పుట్టింది అని మనకు చెబుతూ ఉంది వేదం. ఏ విధంగా అనే ప్రశ్న మనం వేసుకుంటే, శమీ గర్భాదగ్నిం మంథతి ఏషావా అగ్నేర్ యజ్ఞియా తనూ. శమీ వృక్షము అనగా జమ్మి వృక్షం. జమ్మి వృక్షము గర్భములో అగ్ని అనేటువంటిది ఉంటుంది. ఆ శమీ వృక్షానికి సంబంధించినటువంటి కర్రను ఇంకొక కర్రతో రాపిడి చేసినప్పుడు అక్కడ అగ్ని ఉద్భవిస్తూ ఉంటుంది. ఎన్నో అరణ్యాలు వేసవి కాలంలో ఈ రెండు చెట్ల యొక్క రాపిడి ద్వారా వచ్చేటువంటి నిప్పు కణికలకు అక్కడ ఉండేటువంటి కింద ఉండేటువంటి చెత్త చెదారమంతా కూడా అంటుకొని వెళ్ళిపోతుంది. ఇది ప్రకృతి తన యొక్క జీవనాన్ని చూయించుకుంటూ ఉంటుంది. ఆ విధముగా అగ్నే ప్రధానమైనటువంటి స్వరూపంగా
మనకు వేదం చెప్తూ ఉంది. ఆదిత్యో వై తేజ ఓజో బలం యశ్చక్షుశ్రోత్రమాత్మ మనో మన్యుర్మనుర్మృత్యు సత్యో మిత్రో వాయురాకాశ ప్రాణో లోకపాల కః కిం కంతత్ సత్యమన్నమృతో జీవ. అసలు సూర్యమండలం పైన ఏముంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. సూర్యమండలం కనిపించేటువంటి అగ్నిగోళము అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. గ్రహమా నక్షత్రమా అనేటువంటిది వారి వారి యొక్క వైజ్ఞానిక దృష్టిని అనుసరించి మాత్రమే ఉంటుంది. సూర్యమండలము అని మనం చెప్తూ ఉన్నాము. వీళ్ళు ఏమంటున్నారు, కొంతమంది అది సూర్యుడు అనేటువంటిది నక్షత్రము భూమికి దగ్గర ప్రాంతంలో ఉంది కాబట్టి అది నక్షత్రం అవుతోంది, అది గ్రహం కాదు అని శాస్త్రవేత్తలు మనకు చెప్తూ ఉన్నారు. కానీ వేదం ఏం చెప్తోంది అంటే కనిపించేటువంటి ఒక జ్యోతి ఈ భూప్రపంచం పైన అందరూ చూడడానికి కంటి చూపు సరిగ్గా సరి అయినటువంటి క్షణాలలో అందరికీ అందించడానికి ఏర్పడ్డటువంటి ఒక జ్యోతి స్వరూపం సూర్య పరమాత్మ అని మనకు వేదం చెబుతోంది. మరి ఈ సూర్య పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు? ఆదిత్యో వా ఏష ఏతన్ మండలం తపతి తత్రతారుచస్తదృచా మండలగుం సరుచాం లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాని సామాని సామ్నాన్. ఈ ఆదిత్య మండలం ఏ రకంగా ఉంది అంటే రుక్ అనేటువంటి మంత్రముల ద్వారా అక్కడ ఒక జ్యోతి ఏర్పడుతూ ఉంది. సామము అనేటువంటి మంత్రముల ద్వారా ఆ యొక్క జ్యోతి కిరణాల స్వరూపంలో భూమి మీద పడుతూ ఉంది. యజుషా మండలగూస యజుషాన్ లోక సైషాత్రయేవ విద్యాతపతియ ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష. యజుర్వేద మంత్రముల చేత ఆ ప్రకాశం ఏదైతే ఉంటుందో దాని ద్వారా హిరణ్మయమైనటువంటి పురుషుడు అంటే సూర్యుడి యొక్క కాంతి ఏ రకంగా ఉంది అంటే బంగారు వర్ణంలో ఉంది అని మనకు వేదం చెప్తూ ఉంది. ఆ రకంగా బంగారు వర్ణంలో ఉండేటువంటి ఆ వేడి ఈ భూమండలమంతా కూడా చూపిస్తూ ఉంది తన యొక్క కాంతిని. ఇక్కడ సూర్యుడు అనేటువంటి వాడు ఒక ఆదిత్య మండలము. ఆదిత్యం అనేటువంటిది ఒక మండలం, చంద్రుడు అనేటువంటిది ఒక మండలం. నక్షత్రములు కావు ఇవి. వీటిని ఆశ్రయించి ఉన్నటువంటివి భూమి కంటే గొప్పగా ఉన్నటువంటి ఖనిజములు అక్కడ ఉన్నాయి, అందులో ఉన్నాయి అని మనకు అనేక రకాలుగా మనకు వేదం అంతా కూడా చెబుతూ ఉంది. మరి ఈ ఆదిత్య మండలంలో ఏమున్నాయి? కః కిం తన్ సత్యమన్నమృత. అక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క శక్తిని నిమగ్నం చేయడానికి అవసరమైనటువంటి అయస్కాంత శక్తి ఆ సూర్యమండలం పైన ఉన్నది. సూర్యుడు మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం వ్యవధిలో ఉన్న సూర్యుడి యొక్క కాంతి మన దగ్గరికి ఎంత మాత్రములో చేరుతుంది అనే ప్రశ్న వేసుకుంటే మిల్లీ సెకండ్ల లోపలే మనకు భూమి మీదకి వస్తుంది. ఆ సూర్యుడి యొక్క కాంతి శక్తి ద్వారానే మనము ఉపయోగించుకునేటువంటి నిత్య దైనందిన జీవితంలో పాడ్యమి విధియ తదియ అనేటువంటి తిథులు, నక్షత్రములు, యోగకరణములు, వర్జ్యములు, యమగండములు, రాహుకాలములు ఇవన్నీ కూడా నిర్ణయం అవుతూ ఉన్నాయి. ఇది సూర్యమండలం యొక్క విశేషం. ఆ విధంగా సూర్యుడు మనకు జ్యోతి ప్రకాశ స్వరూపంగా మన కంటికి కనపడుతూ ఉన్నాడు. ఇందులో సూర్యుడి యొక్క పదవిని అనుభవించేటువంటి వాళ్ళు 12 మంది ఉంటారు. వారి పేరు మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర. సంజ్ఞా ఛాయా పద్మిని ఉషా సమేత సవితృ సూర్యనారాయణ స్వామినే నమః అని మనము మామూలుగా ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చెప్పేటువంటి విధానం. 12 నమస్కారములు, 12 నెలలకు సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ప్రతి మంత్రానికి వచ్చేటువంటి బీజాక్షరములు. ధ్యాయేత్ సదా సవితృమండల మధ్యమూర్తి. సవితాదేవత అనేటువంటి మంత్రాకము చేత ఉపాసించేటువంటి అంటే ఎవరెవరైతే సూర్యుడిలో ఉండేటువంటి ఓజస్సును, సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సును ధ్యానిస్తూ ఉంటున్నారో, భాస్కరోపస్థానం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఎల్లవేళలా ఆ పరమాత్మ అయినటువంటి పరాశక్తి అయినటువంటి గాయత్రి, సావిత్రి, సరస్వతి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీరనుగ్రహాలు ఉంటాయి అని మనకు ఇందులో వేదం అనేటువంటిది చెప్తూ ఉంది.
అయితే సూర్యోదయాత్ పూర్వము మందే హారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమవధూన్వంతి. కొంతమంది రాక్షసులు పూర్తిగా ఆదిత్యుని సూర్యోదయం కాకుండా పట్టుకునేటువంటి అంటే హింసించేటువంటి క్షణాలు ఆ సూర్యమండలం పైన ఉంటాయి అని మనకు వేదం చెప్తూ ఉంది. మరి అది సత్యమా అసత్యమా అనేటువంటి నిరూపణం ఉన్నదా అని అంటే వేదంలో చెప్పింది కాబట్టి అది సత్యమే అవుతోంది. ఎలా అవుతోంది, అది సత్యం ఎలా అవుతోంది అని అంటే మనకు ఇక్కడి నుండి వెళ్ళి అంగారక గ్రహం పైన, బుధగ్రహం పైన, చంద్రగ్రహం పైన, చంద్రమండలం పైన పరిశోధన చేసినప్పుడు శాస్త్రవేత్తలు ఏవేవైతే ఆయా గ్రహ మండలాలలో ఉన్నాయి అని చెప్పారో అవన్నీ వేదంలో ఉన్నటువంటి మాట సత్యమని నిరూపణమైంది. ఇప్పుడు మనం తీసుకుంటే చంద్రమండలం పైన నీళ్లు ఉన్నాయి అని అంటున్నాం. నీళ్లు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం మనకు వేదం చెప్పింది, నీళ్లు ఉన్నాయి అని. కానీ వీళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చంద్రమండలం పైకి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి అని తెలిసింది. అంగారక గ్రహం పైన పూర్తిగా అగ్నిఖిలల వర్షం పడుతోంది అని మనకు విద్యుత్ కాంచన సన్నిభం అని అంటున్నాం. ఆ విద్యుత్ కాంచనం ఏ రకంగానైతే వస్తుందో అవన్నీ కూడా ఆ అంగారక గ్రహ మండలం పైన పడుతూ ఉన్నాయని మనకు వేదం చెప్తోంది. మరి వేదం చెప్పినప్పుడు అక్కడ ఉన్నాయా లేవా అనేటువంటి అక్షర సత్యం కోసం పరిశోధన చేసినప్పుడు వేదంలో ఏ మంత్రాలైతే దాగి ఉండి చెప్పినటువంటి అర్థ విజ్ఞాన సర్వస్వం ఉందో అది అంతా కూడా మనకు ఆ మండలం పైన కండ్లకు కనబడుతోంది అని మనకు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి అంటే అక్కడి విషయాలు సేకరించుకున్నటువంటి శాస్త్రవేత్తలు మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా సూర్యమండలం పైన ఉన్నటువంటి అంశములు అనేక రకాలుగా ఉన్నాయి. సూర్యమండలాన్ని పట్టుకొని కొంతమంది రాక్షసులు పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు అర్ఘ్యప్రధానము అనేటువంటి ఒక నీళ్లను సూర్యపరమాత్మకు ఏ విధంగానైతే తూర్పునకు ఉదయించేటువంటి సూర్యునకు మనము చేతిలో నీళ్లను తీసుకొని అర్ఘ్యప్రదానాన్ని 2 చేతులను ఒక దగ్గరకు పెట్టి సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అని నీళ్లను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ విడిచిపెట్టినటువంటి నీళ్లు వజ్రాయుధముల వలె ఆ రాక్షసులను గుచ్చుకొని ఒక ద్వీపంలోకి తరపేయబడతారు అని మనకు వేదం చెప్తుంది. ఇది ఆరణ్యక భాగంలో 2వ అధ్యాయంలో 2వ అనువాకంలో వచ్చినటువంటి అంశం. రక్షాగుం సిహవా పురోనువాకే తపోగ్రమతిష్టంత తాన్ ప్రజాపతిర్వరేణోపామంత్రయత తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్ యోదయధ్వమితి అని ఈ రకంగా అనువాకమంతా కూడా సూర్యుడికి చేయాల్సినటువంటి ప్రదక్షిణములు, సూర్యుడికి ఇవ్వాల్సినటువంటి అర్ఘ్యప్రదానములు, సూర్యుడిలో ఉండేటువంటి ఓజస్సు తేజస్సును మహిమను అర్చన చేసి ధ్యానావస్థలో ఉండేటువంటి లక్షణములను మనకు తెలిపి అసావాదిత్యో బ్రహ్మ కంటికి కనబడేదే సత్యము, ఆ సత్యమైనటువంటి అక్షరాన్ని మనకు కంటికి చూయించేటువంటి సూర్య పరమాత్మకు నమస్కరిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము ఈ అనువాకము ద్వారా ఈ మంత్రముల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అనృతం వై వాచా వదతి అనృతం మనసాధ్యాయతి చక్షుర్వై సత్యం. మనసు అబద్ధం చెప్పవచ్చు, చెవులు అబద్ధాన్ని వినవచ్చు, నోరు అబద్ధాన్ని మాట్లాడవచ్చు, కానీ అబద్ధాన్ని కంటితో చూడలేము. అబద్ధం అనేటువంటిది కంటితో చూడలేము, కంటికి కనబడేటువంటిదే సత్యము అని మనకు వేదం చెప్తోంది. అనృతం వై వాచా వదతి. వాక్కు అబద్ధం ఆడడానికి ఇష్టపడుతోంది. కొన్ని క్షణాల్లో అబద్ధం చెప్పడానికి నువ్వు ఎక్కడున్నావు అని మనం ఒక ప్రశ్న వేస్తే మనము ఫోన్లో చెప్తాము నేను బయలుదేరాను, ఇంటి నుండి వస్తున్నాను అని. అది అబద్ధమే కదా. ఇంట్లో ఉండి బయలుదేరాము అని చెప్పడం అబద్ధమే కదా. అనృతం మనసాధ్యాయతి. ఎదుటి వ్యక్తిని తప్పించుకొని వెళ్ళడానికి వాడికి ఎలాంటి వంచన చేయడానికి కూడా వెనకకు బోము. అది మనస్సు చెబుతూ ఉంది. వంచన చేయడానికి మనస్సు ప్రేరణ చెబుతోంది. ఎందుకంటే నీవు అక్కడ ఉండేటువంటి కొన్ని సందర్భాలలో తప్పించుకోవాలి అనేటువంటి ఆతృతతో, ఆవేశంతో, ఆలోచనతో నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు గాక. అలా అనృతం మనసాధ్యాయతి. మనస్సు అనృతాన్ని అబద్ధాన్ని ధ్యానం చేస్తూ ఉంది. కానీ కంటికి కనబడేటువంటిదే సత్యం. చక్షుర్వై సత్యం. వేదం చెప్పినటువంటి మాట కంటికి కనబడ్డప్పుడు అది సత్యము అని నమ్మాలి. కంటికి కనబడకుండా చెవులకు విన్నదైనా, మనసులో ఆలోచన చేసిందైనా, మెదడుతో
నోటికి చెప్పాల్సినటువంటి పద్ధతిని ప్రేరేపణ చేసినా ఇవన్నీ కూడా అబద్ధములే. పరమాత్మ బ్రహ్మకు మానసపుత్రులు ఉన్నారు కొంతమంది, వారి పేరు శ్రవణులు. మన యొక్క దేహంలో ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు వారే అధిష్టాన దేవతలు. నువ్వు ఒక అబద్ధాన్ని చూస్తున్నావు, అది అబద్ధము అని చూసి నీవు చెప్పలేకపోతూ ఉన్నావు, కానీ నీ కళ్ళ ఆ అబద్ధాన్ని చూస్తూ ఉన్నాయి. నువ్వు అబద్ధాన్ని వింటూ ఉన్నావు, కానీ నేను అబద్ధం వినటం లేదు అనుకోని వెళ్ళిపోతూ ఉన్నావు, కానీ ఆ అబద్ధాన్ని నీ చెవులు వింటూ ఉన్నాయి. నీవు చేసినటువంటి పాప పుణ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ శ్రవణులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా వారు నీ జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు వాళ్ళు అధిష్టాన దేవతలు అయి నీ చరమాంకంలో నీవు పడేటువంటి ఇబ్బందితో నీవు దేహత్యాగం చేసినప్పుడు నీవు వెళ్ళిపోయినప్పుడు ఆ యమపరమాత్మకు నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళు విన్నవిస్తారు అని మనకు గరుడ మహాపురాణం చెప్పిన మాట అక్షర సత్యమైనటువంటి అంశం. అందుకనే అబద్ధం ఆడకూడదు. మనకు కల్పించినటువంటి అనేకమైనటువంటి వేదములు శన్నో వాతః పవతాం మాతరిశ్వా శన్నస్తపతు సూర్యః అహానిశంభవంతు నశ్యకూరాత్రిః ప్రతిధేయతాం. ఎప్పుడు కూడా శాంతి తత్వాన్ని కోరుతూ ఉన్నాయి. శాంతా పృథివీ శివమంతరిక్షం ద్యౌర్నో దేవ్యభయన్నో అస్తు. శాంతి తత్వాన్నే కోరుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉగ్రత్వాన్ని ఎప్పుడు ఏ వేదం కానీ ఏ శాస్త్రం కానీ ఏ పురాణం కానీ ఏ గురువు కానీ ఏ విద్యార్థికి బోధించడు. ఎప్పుడు శాంతి తత్వంతోనే ఉండమంటున్నాడు. ఇక్కడ సూర్యుడు అనేటువంటి వాడు ప్రత్యక్షమైనటువంటి మనకు సాక్షాత్కరించేటువంటి పరమాత్మ. చంద్రుడు అనేటువంటి వాడు కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కరించేటువంటి పరమాత్మ. ఇక్కడ అథాదిజ్యౌతిషం అగ్నిపూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం. జ్యోతి తత్వాన్ని మన కంటికి కనపడేటట్టు చేసేటువంటిదే జ్యోతిషము అని అంటున్నాం మనం. దీన్ని తీసుకొని వెళ్ళి అనేక శాస్త్రాలుగా జ్యోతిష్యం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి శాస్త్రం. జాతకములు, ఈ భాగములు, ప్రాయశ్చిత్తములు, పరిహారములు కావు. జ్యోతిషము అంటే కంటికి సత్య నిరూపణ చేసేటువంటిది. పరమాత్మ అయినటువంటి పరమశివుడు చతుర్వేదములతో కూడుకున్నటువంటి వాడు అయితే ఆ పరమాత్మ యొక్క ఆ శివుడి యొక్క రెండు కళ్ళు ఆ శాస్త్రములు అయితే కనిపించినటువంటి మూడవ కన్ను ఏదైతే ఉంటుందో అది జ్యోతిష శాస్త్రము. అంటే అది మనకు కంటికి కనబడేటటువంటిది. అది ఎలా ఉంటుంది అంటే ఆ గ్రహం పైన ఏమున్నాయి, ఆ పరిశోధన చేసినటువంటి లక్షణాలు తెలిపేటువంటివి. మానవ యొక్క శరీరానికి ఈ గ్రహం ఎంత దూరంలో ఉంది, ఆ గ్రహం నుండి ఇక్కడికి ఎంతవరకు వస్తోంది, ఆ కనిపించేటువంటి డిగ్రీలలో వీడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తబోతోంది అని చెప్పేటువంటిది జ్యోతిష శాస్త్రం. అంతేగాని ప్రాయశ్చిత్తాలు చేసి యజ్ఞయాగాది కర్మలు చేసి వీటి ద్వారా మీరు డబ్బు ఖర్చు పెట్టి వృధా ప్రయాస చేయమని జ్యోతిష శాస్త్రం ఎక్కడా కూడా ఎవరికీ చెప్పలేదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇక్కడ ఒక గ్రహం నీకు అనుకూలంగా లేదు, సూర్యగ్రహం అనుకూలంగా లేదు, మరి ఏం చెయ్యాలి అంటే శివుణ్ణి ఆరాధించు, ఒక ప్రదక్షిణ చేసిరా. ఆ శివుడు అంటే ఎవరు? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగన్మాతా పితరులు శివ పరమాత్మ అని చెప్తున్నారు. ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల సేవ చేస్తే నీకు ఆదిత్యుడు అనేటువంటి వాడు అనుగ్రహిస్తాడు. మనశ్శాంతిగా ఇల్లంతా పరిశుభ్రంగా పెట్టుకుంటే చంద్రుడు అనుకూలిస్తాడు. ఇదంతా వేదమే చెప్తోంది. ఆప్యాయస్వమదింతమ సోమ విశ్వాభిరూతిభిః భవాన సప్రథస్తమః ఈయుష్టే ఏ పూర్వతరామ పశ్యన్ యుచ్ఛంతి ముష సమ్మర్త్యాసః అస్మాభిరూను ప్రతిచక్ష్యా బూధోతేయంతి ఏ అపరీషు పశ్యాను. యజుర్వేదం ప్రథమకాండ 4వ అధ్యాయం చక్కగా కంటికి కనబడేటువంటి ప్రతి అక్షరాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఉపయామగృహీతోసి ఇంద్రాయత్వ షోడశిన ఏషతేయో నిరింద్రాయత్వ షోడశినే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ గ్రహాలకు జపాలు, తర్పణాలు, దానములు, యజ్ఞములు ఇవన్నీ చేయవద్దు. కేవలం పరమాత్మ ఆరాధన కోసం యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. పరమాత్మ తృప్తిగా ఉండడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ప్రకృతి పరవశించడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. గ్రహాచారం బాగలేకపోతే ఈ యజ్ఞాలు, యాగాలు, ఈ ఉపచారాలు ఇవి చేయకూడదు అని మనకు వేదమే చెప్తుంది.
అగ్ని పూర్వరూపం. అగ్ని అనేటువంటిది ఈ జ్యోతిష్యానికి పూర్వరూపం. ఆదిత్య ఉత్తర రూపం. ఆదిత్యుడు ఎలా ఉంటాడు, సూర్యుడు ఎలా ఉంటాడు అంటే అగ్నికిలలను ప్రసరణ చేస్తూ హిరణ్మయ రూపంతో మనందరి జీవితంలో వెలుగులు నింపడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక ఆకారము, గోళము, అగ్నిగోళము అని చెప్పుకోవచ్చు. ఆ ఆదిత్య మండలం నుంచి మనకు జ్యోతి స్వరూపంగా ఇస్తూ ఉన్నాడు. ఆపస్సంధి, ఈ రెండింటికి సంధానం చేసేటువంటిది సంధి ఏది కలుస్తోంది అంటే ఆ కనిపించేటువంటి మండలము, ఈ అగ్నికిలలు, ఇవి రెండు కూడా నీళ్లను ఆవాహన చేసుకుంటూ ఉంటాయి, నీళ్ళని పీల్చుకుంటూ ఉంటాయి. ఎండాకాలంలో చూడండి, మనం బయట పెట్టినటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. వర్షాకాలంలో అవి వర్షమై మనకు పర్జన్య వృష్టి కల్పిస్తూ ఉంటాయి. ఇది వేదం చెప్పినటువంటి గొప్పదైనటువంటి లక్షణం మనకు. ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి వైద్యుత సంధానం. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి సంధానమే వైద్యుతము అని. ఇత్యధి జ్యోతిషం, ఇది జ్యోతిషాస్త్రము యొక్క లక్షణం. ఇవన్నీ మనకు వేదం చాలా అద్భుతంగా, ఆశ్చర్యం లేకుండా మనందరికీ కంటికి కనబడేటట్టుగా చెబుతూ ఉంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఒక సూర్యుడు బాగలేడు అంటే తన ఎత్తు తూకం వేసుకొని ఆ ధాన్యాన్ని దానం ఇవ్వమని చెప్తున్నారు. అలా చేయకూడదు, అలా చెప్పేవాళ్ళని నమ్మకూడదు. ఇది వేదం యొక్క లక్షణం. ఏదైనా వేద శ్రవణం చేయండి. వేద విద్యార్థి తన యొక్క జీవితంలో తాను 7 సంవత్సరాల వయసులో వేదాన్ని అధ్యయనం చేయడానికి చేరతాడు. తనకు చెప్పినటువంటి మంత్రాన్ని మొట్టమొదటిసారి పలికి చివరగా వేదం పూర్తి చేసుకొని 16వ ఏటనో 17వ ఏటనో బయటికి వచ్చేసరికి తాను ఆ అధ్యయనం చేసినటువంటి మంత్రాన్ని చదవడానికి 1,00,000 సార్లు అవుతుంది. అప్పుడు ఆ మంత్రం శుద్ధి సిద్ధి అవుతుంది. ఆచారహీనము నపుదంతి వేదాహ, ఆచారము లేనటువంటి వేదము హీనమైనటువంటిది, కంఠసూత్రము లేనటువంటి, మాంగళ్య సూత్రము లేనటువంటి సువాసినితో సమానమైనటువంటిది. కాబట్టి వేదానికి ఆచారం అనేటువంటిదే గొప్ప ఆభరణము, భూషణం. ఇవి చేసుకుని ఈ వేదమంత్రాల యొక్క అర్థాన్ని మనం ఎల్లవేళలా వింటూ 10 మందికి వినిపిస్తూ ఉండాలి. అది ఈ వేదసారం యొక్క లక్షణం. మనం ఇందులో ఉండేటువంటి అనేకమైనటువంటి తత్వాలని, వేదంలో ఉండేటువంటి రహస్యాలని ఇంకా ఎన్నో ధారావాహికల ద్వారా మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ ఈ వేదసారంలో మనము పావనమై పునీతులమై పరమాత్మ యొక్క అనుగ్రహాలను, ఆశీర్వచనాలను ఎల్లవేళలా పొందుదామంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.